పులివెందుల వెళ్ళిన జగన్ అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏం చెప్పారు? చెప్పింది చెప్పినట్టు చేసి చూపెట్టాం, చెప్పని కూడా ఆచరణలో చూపెట్టాం. మనం చేయగలిగిందే ఎన్నికల్లో చెప్పాం. 40% మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10% మంది కూటమి వైపు మొగ్గు చూపారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచి చూద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు రానే వస్తుంది. వైఎస్ఆర్సీపీ కేడర్ లక్ష్యంగా వ్యక్తిగత దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తుంది. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, అండగా నిలుస్తాం, బాధితులందరినీ కలుస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చింది. పులివెందుల్లో మిగతా వాళ్ళు కలిసినటువంటి సందర్భంలో చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అందుకోసం వైఎస్ఆర్సీపీ ప్రజాపక్షంగా నినదిస్తోంది. మన హామీలను నమ్మి 40% మంది ఓటేశారు. 50% కూటమి వైపు మొగ్గు చూపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరు. 6 నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. కూటమికి ఓటేసిన ప్రజలు మరోమారు మోసపోయారని గ్రహిస్తారు. ఇది ఆయన చెప్పినటువంటి అంశం.